హాయ్ అండి, హలో. ఈరోజు మనం సెమీ ఆటోమేటిక్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఆటోమేటిక్ ఆర్ సెమీ ఆటోమేటిక్ ఏది బెస్టో చూద్దామా? ఇందులో వాష్, డ్రైన్, స్పిన్ 3 బటన్స్ ఉంటాయండి. టైం సెట్ చేసుకోవాలి. ఇది స్పిన్ చేసే డ్రమ్. వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేసుకుంటే వస్తాయి, బట్ మాకు అది సెట్ అవ్వలేదు. సో బకెట్తో ఫిల్ చేసుకుని వేసుకుంటాం. ఇక ఆన్ చేసుకుని క్లోత్స్ వేసేసి డ్రైన్ బటన్ నార్మల్లో పెట్టుకోవాలి, లేకపోతే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. డ్రైన్ బటన్ సెట్ చేసుకుని సర్ఫ్ డైరెక్ట్గా క్లోత్స్లో వేసేసుకోవాలి. వాష్ టైమర్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ సౌదీలో శాండ్ స్టోన్స్ ఎక్కువండి. ఫుల్ గాలి, ఇసుకంతా గాల్లోనే ఉంటుంది. అసలు రోడ్స్ ఏం కనిపించవు. సార్ కుదిరితే శాండ్ స్టోన్ వీడియో అప్లోడ్ చేస్తానండి. మా వారు సైట్ ఇంజనీర్ అవ్వడంతో ఇక బట్టలన్నీ ఫుల్ దుమ్ముగా ఉంటాయి. సో ఆయన బట్టల వరకు నేను సపరేట్గా వేస్తాను. ఇక వాష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఇక మనం డ్రైన్ ఆన్ చేసుకోవాలి. ఇక వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. నేను బట్టలు 2 టైమ్స్ వేస్తానండి. సెకండ్ టైం డెటాల్ వేసుకుని మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాషర్ టైం సెట్ చేసుకుంటాను. డ్రైన్ ఆఫ్ చేసుకుని వాషింగ్ అయిపోయాక ఆఫ్ అయిపోతుంది. ఇక డ్రైన్ ఆన్ చేస్తే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది చేత్తో ఉతుక్కోవడం బెటర్ ఏమో, ఇలా వాటర్ పోసుకుని వేసుకుని మధ్య మధ్యలో చూసుకునే కన్నా అనిపిస్తుంది. ఇక ఆఫ్ అయిపోయిన తర్వాత అన్నీ తీసేసుకుని స్పిన్ డ్రమ్లో వేసేసుకోవాలి. స్పిన్ మాత్రం మంచిగా అవుతుందండి. నాకు ఆటోమేటిక్గా బెటర్ అనిపిస్తుందండి. ఇందులో బట్టలు ఎక్కువగా పాడవుతున్నాయి అనిపిస్తుంది నాకు. స్పిన్ అయిపోయాక ఆఫ్ అయిపోతుంది. ఇక బట్టలన్నీ తీసుకుని మేము ఇలా ఇంట్లోనే ఇంకా స్టాండ్ మీద వేసేసుకుంటామండి. కానీ ఎండలో ఆరిన బట్టలు వేరు కదా. ఇక అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా వైట్గా అనిపిస్తుంది. సెమీ ఆటోమేటిక్లో ఎందుకో ఎక్కువగా బట్టలు ఇలా అవుతూ ఉంటాయండి, ఎక్కువగా పాడవుతాయి. ఇక మొత్తం లైన్గా క్లీన్ చేసుకుని ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా నాకైతే ఆటోమేటిక్గా బెటర్ అనిపిస్తుంది. టైము సేవ్ అవుతుంది, ప్లస్ బట్టలు ఎక్కువ పాడవు కూడా. ఏమంటారు? మీరు ఎప్పుడన్నా సెమీ ఆటోమేటిక్ యూస్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్